హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం కారపూస ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా బియ్యం పిండి 1 కేజీ తీసుకున్నాను. ఇందులోనే శనగపిండి 1 కేజీ వేసుకొని అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక దీనికి సరిపడా ఉప్పు వేసుకుందాం. మనం పిండి అంతా కలిపాక ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు ఎక్కువ తక్కువ ఉంటే వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో ఓమ వేసుకుందాం. ఓమ వల్ల కారపూస టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే మనం వెల్లుల్లి ఇంకా జీలకర్ర మిక్సీ పట్టుకొని వేసేసుకుందాం. లేదా మీరు కచ్చాపచ్చాగా దంచుకున్నా కూడా పర్లేదు. అలాగే కారం కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఇలా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. ఉప్పు ఎక్కువ తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు. అలాగే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా ఇలా మంచిగా కలుపుకోవాలి. మనం కారపూసకు పిండి అనేది కొంచెం మెత్తగా ఉండేలా చూసుకోండి. ఇలా చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇలా చేశాక పిండిని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు కారపూస వేసుకోవడానికి ఇలాంటిది ఒకటి పాత్ర తీసుకొని ఇప్పుడు ఈ పాత్రకి ఆయిల్ అప్లై చేసుకుందాం. ఇలా పాత్ర అంతా ఆయిల్ అప్లై చేసుకుంటే పిండి అనేది ఈజీగా వస్తుంది. ఇలా అంతా ఆయిల్ అప్లై చేసి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు కారపూస వేయించుకోవడానికి ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేగేలోపు మనం పిండిని రెడీ చేసుకుందాం. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా ఒక ముద్దలాగా తీసుకొని మనం ఆయిల్ అప్లై చేసుకున్న పాత్రలో వేసేసుకోవాలి. ఇలా ఇప్పుడు నూనె వేడెక్కిందా లేదా చెక్ చేసుకోవడానికి ఒక చిన్న ముద్దను వేసుకొని వేగనివ్వాలి. చూసారు కదా, ఆయిల్ అనేది మంచిగా వేగింది. ఇప్పుడు మనం కారపూస వేసుకోవడానికి ఒక తడి క్లాత్ తీసుకొని దానిపైన ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా తడి క్లాత్ తీసుకోవడం వల్ల కారపూస అనేది ఈజీగా మనకు చేతిలోకి వస్తుంది. ఇలా తీసేసుకొని ఇప్పుడు దీన్ని ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసుకుందాం. 2 సైడ్లో మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా టైం ఏం పట్టదండి, ఒక 2 మినిట్స్లో అయిపోతుంది. మీరు కారపూసని ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు. మనం గరిట యూస్ చేస్తాం కదండి, దాన్ని ఒకసారి ఆయిల్లో డిప్ చేసుకోవాలి. దానిపైన మనం ప్రెస్ చేసుకున్నా కూడా ఈజీగా కారపూస అనేది వచ్చేస్తుంది. లేదా మీరు కడాయిలో కూడా డైరెక్ట్గా వేయచ్చు. ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా బ్యాచ్ వైజ్గా మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. దీనికి చాలా టైం కూడా పట్టదు. ఇలా ఇంట్లో అప్పుడప్పుడు స్నాక్స్ లాగా చేసి పెడితే చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళకైనా టైంపాస్కి ఇలా స్నాక్స్ లాగా బాగుంటుంది. మా ఇంట్లో ఈ కారపూస అనేది చాయ్లో వేసుకొని చాలా ఇష్టంగా తింటారండి. మీరు ఎప్పుడైనా చాయ్లో ఇలా కారపూస వేసుకొని ట్రై చేశారా? నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అంతే అండి, 2 సైడ్లో ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇది ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూపిస్తాను. చూసారు కదా, ముట్టుకుంటూనే విరిగిపోతున్నాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.